విచిత్రమైన ప్రశ్న అండి మీది. రైట్ 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 మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి కె సుజాత గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. సుజాత గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వినబడుతుందా నా వాయిస్ మీకు? ఎస్, క్లియర్గా వినబడుతుంది. సుజాత గారు, బండకేసి కొట్టేది బీఆర్ఎస్ పార్టీని కాదు, ప్రజలు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీని కొట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం సరిగ్గా మాట్లాడుతూ నేర్చుకోవాలని చెప్పి విజయార్య గారు అంటున్నారు. ఏమంటారు మీరు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఛానల్కి, నా తోటి పార్టిసిపెంట్ సోదరుడికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, బండకేసి 2023 డిసెంబర్ 3వ తారీఖున కొట్టినటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. పర్వాలేదు, గెలుపు ఓటమిలు ఎవరైనా సహజమే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరు శాశ్వతం కాదు, అధికారము ఎవరికి కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు అని రాసిపెట్టినటువంటి ఇది కూడా ఎక్కడ చరిత్రలో లేదు. ఎవరు ఎప్పుడైనా అధికారం రావచ్చు. ప్రజల అభిమానము, ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు మీద రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటాయి. కానీ దాని పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ విధంగా బిహేవ్ చేస్తే, ఏ విధంగా ప్రజలతో మెదిగితే, ఏ విధంగా మనం ప్రతిపక్ష హోదాలో మన హోదా నిలబెట్టుకోగలిగితే తర్వాత ఎన్నికలలో మనం అధికారంలోకి వస్తాము అనే విషయాన్ని మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, బండకేసి కొట్టిండ్రు మమ్మల్ని వాళ్ళకి బండకేసి కొట్టిండ్రు అంటే మమ్మల్ని బొంద పెడతారంట. అసలు బొంద పెట్టడానికి ఇంకేం మిగిలిందండి మీకు? మేము తయారున్నాం, రండి, ఇప్పుడు కాచుకుందాము. ఇప్పుడే ఇంకా 2-3 రోజులలో ఎన్నికలు అయిపోతున్నాయి. ఈ ఎన్నికలలో జయోపజయాలైతే మన కళ్ళకు కట్టినట్టు కనబడతాయి. ఇప్పటికే 400కు పైగా గ్రామ పంచాయతీల్లో యునానిమస్ అయ్యి కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఇక పూర్తిగా అయిన తర్వాత కాంగ్రెస్ అయినటువంటి అభ్యర్థుల సుమారుగా నాకు తెలిసి 75% కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే రైట్. సుజాత గారు, మీరు అక్కడ కారులో ఉండటం వల్ల మేబీ మీ సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది అక్కడ. ఎస్, మళ్ళీ కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని. ఎస్, విజయార్య గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు సుజాతమ్మ గారు అన్నట్టు, ఇప్పుడు నైతిక విజయము అనేది ఒకటి కమర్షియల్ గా ఉన్నటువంటి టెంపరీ ప్రజలకు చూపెట్టుకోవడానికో లేదంటే ప్రభుత్వాన్ని నడపడానికో విజయాన్ని సాధించడం అనేది ఒక కోణం అండి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీరు చూసిండ్రు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామికంగా వాళ్ళు ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలవలే. అక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఒక నేత గెలిచారు తప్పిస్తే, ఎందుకంటే ఆయన చరిష్మా గొప్పది, ఆయన 40 ఏళ్ళ ప్రయాసం ఉన్నది అక్కడ. కాబట్టి ఒక వ్యక్తిని ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో విజయం సాధించింది. దాంట్లో మరి చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి గెలిచాడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే. దాన్ని ఆయన చరిత్రను తీసుకుపోయి నేను గెలిపించిన రేవంత్ రెడ్డి గెలిచిండు అని అనుకోవడం అది కరెక్ట్ కాదు. మా చరిత్ర కేసీఆర్ గారు ఒక్కడిగా వచ్చి తెలంగాణ వాదానికి రాజకీయాలను శాసించి రాజకీయ ఉద్యమం చేసి రాష్ట్రాలు, మరి మా చరిత్రకు మీ చరిత్రకు తేడా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 410 యునానిమస్ అయినాయని అంటున్నారు. మరి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా కార్యకర్తలను మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మిమ్మల్ని మొత్తం జైళ్ళలో పెడతాం, మిమ్మల్ని తిరగనీయం, బట్టలు ఇప్పి కొడతామని మరి భయభ్రాంతులకు గురి చేస్తున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అన్నప్పుడు చేతనైన వాడు ఢీకొంటాడు, చేతనైన వాడు సైలెంట్ గా ఉంటాడు. ఆ సందర్భంలోనే ఈ రోజు యునానిమస్ కథ ఎందుకు వచ్చింది? యునానిమస్ ఆ విధంగా వీళ్ళు చరిత్రహీనంగా, వీళ్ళు ఇష్టానుసారంగా మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అప్రజాస్వామ్య బద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు. కానీ నైతికతతోటి రాజకీయాలు చేయట్లేదు. మా పార్టీ నైతికత ఉన్నటువంటి పార్టీ. మేము రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసి ప్రజోపయోగాలకు, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు ఏం మంచి నేర్పాలనే దాంట్లో మేము మా పార్టీ మా నాయకులు ఉన్నామని తప్పిస్తే ఇలాగ దొడ్డిదారిన వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మరి దొడ్డిదారి పనులు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, వచ్చే కాలంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. వాటిని బేరీజు వేసుకున్నా కూడా నైతికతతో ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. వాళ్ళకు నైతికత లేదు, వాళ్ళకు మాకున్న తేడా అది. నైతికత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము. ఎందుకు? భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను
ఒప్పించి మెప్పించి వాళ్ళ మన్ననలు పొంది తెలంగాణ ఇచ్చేదగ్గర కాదు అనిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి అంతకుముందు తెలంగాణలో నాయకులు లేకున్నా, తెలంగాణలో పార్టీ లేకుండా, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆ నాయకులు ఆనాడు కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని ఎందుకు వహించలేదు? కేసీఆర్ గారు లాంటి ఒక వ్యూహ రచన ఎందుకు చేయలేదు? కేసీఆర్ లాగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే ఇక్కడ తెలంగాణ వాదానికి నాయకత్వ లోపం ఉండింది. ఆ నాయకత్వాన్ని పూరించుండు. ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలు భుజానికి ఎత్తుకున్నారు. మరి నా లోపల కూడా లోపాలు ఉండొచ్చు. అందరూ అన్ని పార్టీలు పర్ఫెక్ట్ ఉన్నాయి, మేము దాన్ని ఒప్పుకుంటాం, రియలైజ్ అవుతాం. కానీ వచ్చే కాలం మొత్తం మా చరిత్రకు, కాంగ్రెస్ పార్టీ చరిత్రకు, రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అనలైజ్ చేసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని చెప్పి ఇప్పుడు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కానీ టెక్నికల్ గా రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను కూడా ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయ దుందుబి 100కు పైచిలకు ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎస్ రైట్.